హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మనం వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంటిలో మన వ్యూ అనేది ఉంటుంది. అసలు ఇండికేటర్ ఏం చెప్తుంది అని ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రీవియస్ ఇండికేటర్ని మాత్రం రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ని మాత్రం యాడ్ చేద్దాం. దీనికైతే ఎమోషన్ లేదు. తర్వాత సెమీ ఎర్గోటిక్ ఇండికేటర్ దీన్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ ఇండికేటర్ ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ఇండికేటర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఈ బ్లూ లైన్ అప్ సైడ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, ఈ బ్లూ లైన్ కింది పీ అంటే పీ స్ట్రాంగ్, ఈ రకంగా మాత్రం ఉంటుంది ఈ ఇండికేటర్. ఓకే, దీంతో అయితే మనది చాలా ఇండికేటర్స్ మాత్రం చూసాం. దీంతో అయితే పెద్ద యూజ్ అయితే లేదు, అందుకొంచెం దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్ నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తుందో దాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ సేమ్ ఎర్గోడిక్ ఆక్సిలరేటర్, దీనికైతే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. అయితే ఏవైతే ఉన్నాయన్నీ కూడా సేమ్ క్యాజువల్ ఈ రకంగా మాత్రం ఉంది. దీంతో కూడా పెద్ద యూజ్ అయితే లేదు, అందుగురించి దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం అయితే చూద్దాం. ఏవైతే బెస్ట్ ఇండికేటర్ వాటితో మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఫర్దర్గా వాటితో అయితే మనం అయితే ట్రేడింగ్ చేయడం అయితే స్మూత్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. స్మూత్ మూవింగ్ యావరేజ్, ఇక్కడ స్మూత్. ఓకే 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 దీంతో అయితే ఓకే, ఇదైతే బెటర్ ఇండికేషన్. దీని అనేది మనం ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని అయితే మనం కొంచెం పెద్దగా పెట్టేసి దీనికన్నా గ్రీన్కి ఇద్దాం. గ్రీన్కి ఇస్తే ఓకే, ఇప్పుడైతే ఈ గ్రీన్ లైన్కి ఎబోవ్ ఉంటే ఇదైతే పర్ఫెక్ట్ ఇండికేటర్ అండి. మీరైతే ఇది 9 నాకు తెలిసి అయితే ఒకసారి సెట్టింగ్ చూద్దాం. ఇది ఏంటంటే ఇన్పుట్స్ చూస్తే లెంత్ అంటే 9 ఏమైతే డిపెండింగ్ అయి ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ లైన్స్కి పైన ఉంటే సిఈ స్ట్రాంగ్, కిందికి ఉంటే పిఈ స్ట్రాంగ్. దీంతో అయితే బెటర్ ఇండికేషన్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి. ఈ లైన్స్కి ఇప్పుడు కింద ఉంది అంటే పిఈ స్ట్రాంగ్, అంటే కంట్రీస్గా మనం పిఈ సైడే ఉండాలి. ఎప్పుడైతే దీంతో దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుని కూడా ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీని దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ట్రేడ్ చేస్తామో బెటర్గా ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. దీంతో అయితే ట్రేడింగ్ చేస్తే బెటర్ యూజ్ అనేది ఉంటుందని నా యొక్క SMMA ఇదైతే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బెటర్ ఇండికేషన్స్. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి వీటి సెట్టింగ్స్ కూడా మొత్తం చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళేసి ఇక్కడ లెంత్ అనేది 7 ఉంది, సోర్స్ అనేది క్లోజ్లో ఉంది, అండ్ టైం ఫ్రేమ్ అనేది షార్ట్లో ఉంది, స్టైల్స్ కూడా ఈ రకంగా మాత్రం ఉంది, ఇక్కడ విజిబిలిటీ కూడా ఈ రకంగా మాత్రం ఉంది. ఇది ఒక బెటర్ ఇండికేషన్స్. తర్వాత నెక్స్ట్ మనం అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎప్పుడైతే దీనికి ఇప్పుడు ఇది ఎబో ఉంది అంటే ఇప్పుడు చూసారు కదా, మనకు కాల్ స్ట్రాంగ్ ఇక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసింది, మన సపోర్ట్కి పైనే ఉంది కాబట్టి కాల్ స్ట్రాంగ్. దీనికి ఎప్పుడైతే ఈ రైక్ ఇక్కడికి వస్తుందో, ఇక్కడ ఒక క్యాండిల్ పడుతుందో దీనికి క్లోజ్ కాకుండా అప్పుడైతే మళ్ళీ పీ స్ట్రాంగ్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇది ఇంకొకటి ఏంటంటే దీని అయితే మనం కన్సిడర్గా చేయొచ్చు, కాకపోతే ఒక 6 months పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. అట్లీస్ట్ మీరు 2 months అయితే అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా ట్రేడ్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా కూడా పేపర్ ట్రేడ్ మస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్. తర్వాతనే మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇంకోటి అందు గురించి అనేది ఇక్కడ రిస్క్ రివార్డ్ తోటి మీరు ఎంట్రీ అయితే మాత్రం ఇక్కడ దీనికి స్టాప్ లాస్ పెట్టుకొని, దీనికి ఎప్పుడైతే దీనికి టచ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకొని సిఈ సైడ్ ఉంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ, అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఫర్దర్గా మరి ఏమవుతుంది అనేది మనం మండే మార్కెట్లో తెలుసుకుందాం. ఇది అనేది బెటర్ ఇండికేషన్స్. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. మీరు చూస్తారు కదా, ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో దాని ప్రకారం అయితే మంచి మూమెంట్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తే మాత్రం యూజ్ అనేది ఉంటుందని నా యొక్క నేను ఒక జస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరైతే దీన్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, మీరు అయితే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నిఫ్టీలో కూడా చూసుకుందాం. నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే చూడండి, ఏదైతే కూడా యాస్టీజ్ అలాగనే ఉంది. ఇప్పుడైతే ఇది బెటర్గా ఎప్పుడైతే రిమూవ్ చేసిందో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిమూవ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ అయితే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఎక్కడైనా చూడండి, మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేసింది, కాకపోతే ఏంటంటే మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. మనం అయితే రిస్క్ రివార్డ్ అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, మనకు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కాల్ సైడ్ చూసారు కదా, ఇక్కడ కాల్ సైడ్ రిమూవ్ అయితే చేసిన కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే మూవ్ అయితే అయ్యింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, మీరైతే బెస్ట్ ఇండికేటర్ ఏదనుకుంటారో కామెంట్ అయితే చేయండి. మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.